అండి వెల్కమ్ టు సుజీవాస్ వ్లాగ్స్. అలసందలతో ఇప్పుడు మసాలా కర్రీ అవి ఎక్కువ చేస్తూ ఉంటాము. కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అలసందలు ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ ముందు నానబెట్టేసి ఒక 1 విజిల్ అయితే కొద్దిగా సాల్ట్ వేసి ఒక 1 విజిల్ అయితే రానివ్వాలి. లేదు నానబెట్టలేదు అంటే 3 విజిల్స్కి అయితే ఉడికిపోతాయి. ఇది వచ్చేసి దీనికి ఈజీగా చేసుకోవచ్చు. ఆనియన్, రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, టమోటా ఉంటే చాలు. ఫస్ట్ అయితే చిన్న మిక్సీ గిన్నెలో ఆనియన్ ముక్కలు, రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్ వేసి ఇలా కచ్చా పచ్చగా అయితే చేసుకోవాలి. మెత్తగా అయితే అస్సలు చేసుకోకూడదు. ఇది అలసందలు వచ్చేసి 1 విజిల్ తర్వాత కొన్ని వాటర్ ఉంటే పక్కనైతే వంచేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత పోపుకైతే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు మాత్రమే వేయాలి. శనగపప్పు, ఉద్దిపప్పు అయితే వేయకూడదు. తర్వాత పచ్చి కరివేపాకు వేసినాక చిన్న ముక్కలుగా టమోటా వేసుకొని దాన్ని కొద్దిగా పసుపు వేసి మగ్గనివ్వాలి. కొద్దిగా అంటే పచ్చి వాసన లేకుండా టమోటా అయితే చేసుకోవాలి. దీనికి సాల్ట్ అయితే వేయలేదు టమోటాల్లో, ఎందుకంటే అలసందలు ఉడికేటప్పుడు వేసినాం కదా, మళ్ళీ ఆనియన్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ కచ్చా పచ్చగా చేసుకున్నాము. అది మగ్గిన తర్వాత ఇట్లా కచ్చా పచ్చగా చేసుకున్న ఆనియన్ పేస్ట్ లాంటిది అయితే ఇందులో వేసేసి కొంచెం ఆనియన్ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇది వచ్చేసి రైస్ లేకైనా రాగి సంగటి లేకైనా బాగుంటుంది. తర్వాత ఎక్స్ట్రా అలసందల వాటరు తీసింటాం కదా కుక్కర్లోటివి, అవి ఇప్పుడు వేసుకోవచ్చు. లేదు వాటర్ మిగలకపోయినా పర్వాలేదు. ఇది కర్రీ అయితే ముద్దగానే ఉంటుంది, అంటే పులుసులాగా ఉండదు. రాగి సంగట్లేకైతే బాగుంటుంది, అంటే ముద్దగా ఉంటుంది కదా ఎట్లా తింటారు అనుకోవచ్చు, కానీ చాలా బాగుంటుంది. రైస్ లేక్ కూడా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మసాలా లేకుండా ఇట్లా మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.